వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. వామపక్షాలు మరోసారి పోరుబాట పట్టనున్నాయా? తెలంగాణలో అధికార పక్షంతో తెగదంపులు చేసుకోబోతున్నాయా? నిన్నటి వరకు నీళ్లు పాలుగా ఉన్నవారు నేడు ఉప్పు నిప్పుగా మారనున్నారా? కారుతో కామ్రేడ్స్ ఎడబాటుకి కారణాలేంటి? ఎర్ర జెండాతో గులాబీకి ఎక్కడ బెడిసి కొట్టింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కారుపై కామ్రేడ్స్ రివర్స్ గే. బీఆర్ఎస్ తక్కువ చూడటంపై ఆగ్రహం. ఎర్ర జెండా గులాబీ రుచి చూపాలని నిర్ణయం. కేసీఆర్ పై గుర్రుగా ఉన్న కామ్రేడ్స్ పొత్తుకు రామ్ రామ్ చెప్పేందుకు రెడీ. ఎమ్మెల్సీతో ఎరవేస్తే కుదరదని వార్నింగ్. పోరులోనే తమ సత్తా చాటుతామని సందేశం. ఇటీవల తెలంగాణలో తగ్గిన కామ్రేడ్ల పోరాటాలు, కామ్రేడ్ల తీరుపై దూరమవుతున్న కార్యకర్తలు. నిన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ జతకట్టి తిరిగారు. మునుగోడుతో బలపడిన వారి బంధం ఫెవికాల్ని మించిపోయింది. ఎవరెన్ని విమర్శలు చేసినా అంబుజా సిమెంట్ మాదిరి తమది దృఢమైన బంధమని సౌండ్ బాక్సులు పగిలేలా చెప్పారు. ఇంతలో ఏమైందో ఏమో, ఎవరి దారి వారిదేనని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమను చులకన భావంతో చూస్తోందని వామపక్ష పార్టీల ముఖ్య నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికలకు గులాబీ దళంతో కామ్రేడ్లు కలిసి పనిచేస్తారని ప్రచారం జరిగింది. లెఫ్ట్ నేతలు కూడా ఖండించలేదు. అయితే ఎక్కడ ఒక్క సీటు కూడా వాళ్లకు ఇవ్వకుండానే 2 ఎమ్మెల్సీలు పడేస్తే సరిపోతుందని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు లీకులు వచ్చాయి. ఇదే వామపక్షాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మునుగోడు గెలుపులో కారుకి మైలేజ్ పెంచింది కామ్రేడ్ అనేది అందరికీ తెలిసిన సత్యం. అంతలా కారుకి మైలేజ్ పెంచుతుంటే తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారని, తోక పార్టీలని అవమానిస్తున్నారని కామ్రేడ్లు గుర్రుగా ఉన్నారు. 1-2 సీట్ల కోసం ఆశపడేంత అవసరం తమకు లేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేస్తున్నారు. పోరుబాట పడితే తమ బలమేంటో తెలుస్తుందని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే డబ్బు సంచులకు కామ్రేడ్లు సైలెంట్ అవుతారని కొన్ని మీడియాలో కథనాలు రావడం కూడా కామ్రేడ్లకు ఆగ్రహం తెప్పించింది. చాడ వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే హుస్నాబాద్ టికెట్ అడగరని, ఖమ్మం నుంచి కూడా సిపిఎం నేతలకు ఒక ఎమ్మెల్సీ ఇస్తే పంపకాలు పూర్తయినట్లే అని గులాబీ నేతలు ప్రచారం చేయడంపై ఎర్రదండు గుర్రుగా ఉంది. మాకు మందబలం ఉంది, మెజార్టీ ఉంది అని మేము కూడా బుల్డోజ్ చేయదలుచుకోలే. ఇదే సిపిఎం పార్టీ మల్లన్న సాగర్ లో పోయి కొంతమందిని బయటికి వెళ్ళి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష, వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళని ఆగబట్టడానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకి కుస్తారు అధ్యక్ష. అది కొడితే పెద్ద హంగామా కావాలి, లాఠీ చార్జ్ కావాలి, ఫైరింగ్ కావాలి, మళ్ళీ దాని మీద డ్రామా నడవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిపిఐ సిపిఎం పెద్దగా ప్రజా పోరాటాలు చేయడం లేదనే అపవాదు ఉంది. అక్కడక్కడ పోడు భూముల పరిష్కారం, ఇళ్ల స్థలాల కోసం కొంత గలమెత్తుతున్నారు. అలాగే కార్మికులు, కర్షకుల కష్టాలపై కొంత రోడ్డెక్కుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసేలా పెద్ద ఎత్తున పోరాడింది లేదు. అవసరమైనప్పుడు సర్కార్కు అండగా నిలుస్తున్నాయి. మునుగోడు వంటి కీలకమైన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గట్టెక్కించాయి. తెలంగాణలో బీజేపీ బలపడకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ కు దగ్గరవుతున్నాయి ఎర్ర జెండాలు. ఇదే కేడర్ అసంతృప్తికి కారణమవుతోంది. వచ్చే ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలనే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది.
పోరాటాలు పూర్తిగా పక్కన పెట్టి అధికార పక్షానికి అంటకాగడంపై బాహటంగానే పార్టీ నేతలు శ్రేణులు నిలదీస్తున్నారట. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేయకపోవడం వల్ల కొంతమంది కాంగ్రెస్ తో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారట. ఈ క్రమంలో కేడర్ను దారికి తేవడమే కాకుండా తమను అవమానిస్తున్న బీఆర్ఎస్ కు గట్టిగానే బదులివ్వాలని కామ్రేడ్లు గట్టి పట్టుదలతో ఉన్నారట. తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ విష ప్రచారం చేయడం లెఫ్ట్ ముఖ్య నేతలకు ఆగ్రహం తెప్పిస్తోందట. మునుగోడు ఎన్నికల్లో ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత తోక పార్టీలుగా వ్యవహరించడం మింగుడు పడటం లేదట. పొత్తుల కారణంగా ప్రజలు కూడా దూరమవుతున్నారని, భూ పోరాటాలు ప్రజా ఆందోళనలు లేకపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని గుర్తించారట. క్షేత్రస్థాయిలో కేడర్ నిర్ణయాన్ని రాష్ట్ర నేతలు అధిష్టానానికి నివేదించారట. ఖమ్మం వంటి పట్టున్న జిల్లాల్లోనూ శ్రేణులు కాంగ్రెస్ వెంట వెళ్లే ప్రమాదం ఉందని నివేదించారట. జాతీయ స్థాయిలో ఆదేశాలు వెలువడితే ఇక పోరాటాలకు కామ్రేడ్లు సై అంటారట. అలాగే తమకు 2 సీట్లు పారేస్తే చాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని అగ్రనేతలు పట్టుదలతో ఉన్నారట. ప్రజా సమస్యలపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారట. భూ పోరాటాలపై సాకుతో కూనంనేని సాంబశివరావు వంటి నేతలపై కేసులు పెడుతున్నారని, అయినా వెనకాడేదే లేదని స్పష్టం చేస్తున్నారట. అలాగే సిపిఐ సిపిఎం రెండూ కలిసి ఎన్నికలకు వెళ్లాలని కేడర్ భావిస్తుండగా ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కారుకి సాయంగా నిలిస్తే, యాక్సిడెంట్ చేస్తే ఎర్ర జెండా దెబ్బ ఏంటో చూపిస్తామని కింది స్థాయి లీడర్లు చెబుతున్నారు. హస్తం కీలక నేత ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారా? రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారా? నాడు ఇందిరాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయగా నానమ్మ అడుగుజాడల్లో నడవాలని నేడు ప్రియాంక ప్రయత్నాలు చేస్తున్నారా? ఇందులో నిజమెంత? ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడి నుంచి బరిలోకి దిగొచ్చు? అసలు ఈ ప్రపోజల్ పెట్టింది ఎవరు? కన్నడ నాట ఫలించిన ఆమె వ్యూహాన్ని ఇక్కడ అమలు చేయనున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్, అధికారమే లక్ష్యంగా ప్రియాంక వ్యూహాలు, నానమ్మ బాటలోనే ప్రియాంక అడుగులు, మెదక్ మహబూబ్ నగర్ నుంచి బరిలో ప్రియాంక, ఇందిరమ్మకు పొలిటికల్ మైలేజ్ ఇచ్చిన మెతుకు సీమ, ప్రతి 20 రోజులకు ఓసారి ప్రియాంక రివ్యూలు, యూత్ డిక్లరేషన్ తో నిరుద్యోగ యువతకు దగ్గర, ప్రియాంక పోటీ వెనుక రేవంత్ హస్తం. తెలంగాణలో మరోసారి గులాబీ పార్టీ అధికారంలోకి రాకూడదు. హ్యాట్రిక్ విక్టరీ అన్నది బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లకూడదు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి చావు దెబ్బ రుచి చూపించాలి. ఇవే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల లక్ష్యాలు. మోదీ అమిత్ షా డైరెక్షన్లో తెలంగాణలో కేసీఆర్ను గద్దెదించేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులేస్తుంటే, గాంధీ కుటుంబం చరిష్మాతో తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుంది. తెలంగాణ నుంచి ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలో నిలిపే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లేదా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రియాంకను పోటీ చేయించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రియాంకకు సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే ఆమెతో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ అగ్రనేతలు ప్రియాంకను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారవచ్చని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు వస్తే పార్లమెంట్ ఎన్నికలపై ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే ప్రియాంకను రంగంలోకి దించుతున్నారు. నానమ్మ ఇందిరాగాంధీ అడుగుజాడల్లో ప్రియాంక గాంధీ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇందిరాగాంధీ 1980లో మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి విమర్శ పాలైన ఇందిరాగాంధీని మెదక్ ప్రజలు అక్కున చేర్చుకుని పార్లమెంట్కు పంపించారు. ఒక రకంగా కాంగ్రెస్ కు మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీకి పునరుజ్జీవాన్ని ఇచ్చింది మెదక్. ప్రస్తుతం కమలనాథులతో ఢీకొట్టలేక అన్ని రాష్ట్రాల్లో అధికారానికి దూరం అవుతూ వస్తున్న సమయంలో ప్రియాంక రూపంలో పార్టీకి కొత్త ఆక్సిజన్ అందించాలని హైకమాండ్ భావిస్తుంది. అందుకే మెదక్ లేదా మహబూబ్ నగర్ నుంచి ప్రియాంకను పోటీకి నిలిపితే ఎలా ఉంటుందా అన్న చర్చ ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది. కర్ణాటకలో ఎన్నికల హడావిడి అయిపోగానే ఇక పూర్తి స్థాయిలో ప్రియాంక గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నారు. తెలంగాణలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి 20 రోజులకు ఒకసారి తెలంగాణకు వచ్చి వెళ్లాలని భావిస్తున్నారు. ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ప్రియాంక నేరుగా రివ్యూ చేయబోతున్నారు. ఒక రకంగా తెలంగాణ కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో ఫేస్ ఆఫ్ ది స్టేట్ గా ప్రియాంక మారబోతున్నారు. ఈ నెల 8న సరూర్ నగర్ లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే గర్జించారు. నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలైన ఆమె ప్రసంగం పంచతంత్ర వ్యూహాలను అమలు చేసేలా యూత్ డిక్లరేషన్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని కర్ణాటకలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే తరహా హామీని తెలంగాణలోనూ ఇచ్చేసింది. అమరుల ఆశయాలను నెరవేరుస్తామంటూనే బుల్లెట్ల లాంటి మాటలను కారు సర్కారుపై వదిలారు ప్రియాంక. పబ్లిక్ సర్వీసెస్ కమిషన్లో వెలుగు చూసిన కుంభకోణం, పరీక్షలు రద్దు కావడంతో తెలంగాణ యువత, నిరుద్యోగుల్లో గులాబీ సర్కార్ తీరుపై కొంత అసంతృప్తి ఉంది. దాన్ని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. सरकार यहाँ एक शासन चला रही है जिसमें आपके सपने सरकार नहीं हो पा रहे हैं, साकार नहीं हो पा रहे हैं. उनको शायद ये लगता है कि ये प्रदेश उनकी जागीर है और वे इसके नए जागीरदार हैं. लेकिन इसके लिए आप नहीं लड़े. इसके लिए आपके बहनों, आपकी भाइयों ने बलिदान नहीं दिया. इसके लिए आपका आंदोलन नहीं चला. आपका आंदोलन इसलिए चला कि आपको अपना पूरा हक मिले, कि जितने रोजगार बन रहे हैं वो यहाँ के युवाओं और युवतियों को मिले. और इसीलिए जब बीआरएस की सरकार ने कहा कि वो आपको कर्ज मुक्त करना चाहती है और ये वादा दिया, केसीआर जी ने कहा था कि हर घर में एक नौकरी देंगे. मैं आप सबसे पूछना चाहती हूँ, आपके घरों में नौकरी मिली कि नहीं?
यहाँ के हाल में यहाँ के 40 लाख युवा बेरोजगार हैं। 2018 में इन्होंने कहा था कि हर महीने 3,000 रुपए बेरोजगारी का भत्ता मिलेगा। आपको मिल रहा है ये भत्ता? अगर भत्ता देते तो एक युवा को आज 1.5 लाख से ज्यादा रुपए मिलते। क्या मिल रहे हैं आपको? क्या मिले आपको? 2 लाख नौकरियों के पद खाली पड़े हैं, सरकार में भरे नहीं गए हैं, आपको नहीं दिए गए। भर्तियों का खाल देखिए, टीपीएससी का पेपर लीक हो गया, कोई एक्शन लिया इन्होंने? किसी पे कार्रवाई हुई? जिन बच्चों ने मेहनत से पढ़ाई की थी, जिनके माता पिता ने अपनी मेहनत और ईमानदारी की कमाई से उनकी फीस दी थी ट्यूशन के लिए, उनकी कोई मदद, कोई सहायता हुई? తెలంగాణ కాంగ్రెస్ అంటేనే ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంటుంది. ప్రతి సీనియర్ నాయకుడు రాష్ట్రానికి నేనే బాస్ అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. ఇక నేతల మధ్య విభేదాల సంగతి సరే సరి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత లొల్లి మరింత పెరిగింది. రేవంత్ను వ్యతిరేకించే వర్గం, సమర్థించే వర్గంగా విడిపోయింది కాంగ్రెస్. కోమిటిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు రేవంత్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి నష్టమే తప్ప ఒక్క ఓటు లాభం కూడా ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించుకోకపోతే ఆ పార్టీ నేతలకు భవిష్యత్తు కూడా ఉండదు. చావో రేవో లాంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీని రంగంలోకి దించడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చని రేవంత్ భావిస్తున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన సభతో రేవంత్ కోమిటిరెడ్డి దగ్గరైనట్టు కనిపిస్తుంది. విభేదాలు పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తేవాలన్న ఢిల్లీ ఆదేశాలతో నేతలు నడుస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తం మీద ప్రియాంక గాంధీ రాకతో తెలంగాణలో రాజకీయం మొత్తం తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ కొండంత ఆశతో ఉంది. కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ కు ఏ స్థాయిలో బూస్ట్ ఇచ్చాయో తెలియదు గానీ బీజేపీని మాత్రం గట్టిగానే దెబ్బతీశాయి. మరోసారి అధికారంలోకి వచ్చి అదే జోష్లో సౌత్ రాష్ట్రాలన్నింటిలోనూ గట్టిగా పాతుకుపోవాలని కలలుగన్న బీజేపీ వ్యూహాలు తారుమారయ్యాయి. కర్ణాటక ఫలితంతో కమలానికి దక్షిణాది ముఖద్వారం బంద్ అయింది. ఈ ఎన్నికలతో సౌత్ లో బీజేపీ గాలి ఉండడం కాదు, గాలి తీసినట్లయింది. దీంతో నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై కాషాయ పార్టీ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. కన్నడ నాట అధికారంలోకి కాంగ్రెస్ 66 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ, మోదీ షా వచ్చిన కమలానికి ఎదురుగాలి. 1983లో కన్నడ గడ్డపై అడుగుపెట్టిన బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. 2008లో సర్కార్ని ఏర్పాటు చేసిన బీజేపీ, అవినీతి ఆరోపణలతో కూలిన కమలం సర్కార్. 2018లో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ సర్కార్. కొద్ది నెలలకే కూలిపోయిన సంకీర్ణ సర్కార్ మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన బీజేపీ 2023లో ఊహించని విధంగా ఓటమి. కర్ణాటకలో బీజేపీ విజయరథం పట్టాలు తప్పింది. సర్వేలో ఊహించినట్లుగానే అదే కరెక్ట్ అని తేలింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి పూర్తి బలంతో అధికారంలోకి వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు రాగా బీజేపీకి 66 సీట్లు మాత్రమే దక్కాయి. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేసిన ఫలితం మాత్రం ఊహించని విధంగా వచ్చింది. వాస్తవానికి కర్ణాటకను దక్షిణాది రాష్ట్రాలకు ద్వారమని బీజేపీ భావించింది. గత 4 దశాబ్దాలుగా ఆ పార్టీ అధికారం కోసం పోరాడుతోంది. అయితే లక్షలాది ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీకి కర్ణాటక సరిహద్దును దాటే అవకాశం రాలేదు. అలా కాకుండా కర్ణాటకలోనే కొన్నిసార్లు గెలుపును ఎదుర్కోవాల్సి వచ్చింది, కొన్నిసార్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2023 ఎన్నికల్లో ఆ పార్టీ మరోసారి ఓడిపోయింది. దేశంలోని అనేక రాష్ట్రాల మాదిరిగానే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సుదీర్ఘ పాలన సాగింది. కానీ 1983 సంవత్సరం నుంచి అన్ని రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీ కాంగ్రెస్ ను అధికారం నుంచి దించింది. జనతా పార్టీకి బయట నుంచి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచి భారతీయ జనతా పార్టీ ఎంట్రీ ఇచ్చింది. లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి కర్ణాటకలో పోటీ చేసింది. ఇక్కడ బీజేపీ 110 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా జనతా పార్టీకి 95, కాంగ్రెస్ కి 82, బీజేపీకి 18 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2 ఏళ్ల తర్వాత ప్రత్యేక పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి జనతా పార్టీ 139 స్థానాలతో ఘన విజయం సాధించి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా కాంగ్రెస్ కు 65 సీట్లు లభించగా బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన 1989 ఎన్నికల్లో కూడా బీజేపీ పోరాటం కనిపించింది. కాంగ్రెస్ 178 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. కానీ బీజేపీకి కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత దేశ రాజకీయాలు ముఖ్యంగా 2 ప్రత్యేక ఉద్యమాల ద్వారా ప్రభావితమయ్యాయి. ఒకటి మండల్ కమిషన్ విప్లవం, మరొకటి రామ జన్మభూమి ఉద్యమం. రామ మందిర ఉద్యమంతో భారతీయ జనతా పార్టీ ఎంతో లాభపడింది. 1994 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 40 సీట్లు వచ్చాయి. దీని తర్వాత క్రమంగా గ్రాఫ్ పెరిగింది. 1999లో బీజేపీకి 44, 2004లో 79, 2008లో 110 సీట్లు వచ్చాయి. లో ముఖ్యమంత్రి అయిన బిఎస్ యడ్యూరప్ప అవినీతి ఆరోపణల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి వాతావరణాన్ని సృష్టించిందని, దానివల్ల బీజేపీకి భారీ నష్టం వాటిల్లింది. కాంగ్రెస్ కి 122 సీట్లు రాగా బీజేపీకి 40 సీట్లు వచ్చాయి. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు రాగా కాంగ్రెస్ కు 80, జేడీఎస్ కు 37 సీట్లు వచ్చాయి. అయితే అత్యధిక స్థానాలు సాధించిన తర్వాత కూడా బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాలేదు. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నడపలేకపోయింది. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం పడిపోవడంతో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొదట బిఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయితే ఆయన రాజీనామా తర్వాత బసవరాజ్ బొమ్మాయి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.